ఓం నమో భగవతే రుద్రాయ. మనిషి జీవితంలో అనేకమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి మనం అనేకమైనటువంటి పరిహారాలు ఆచరిస్తూ వస్తూ ఉంటాం. నవగ్రహాలలో ప్రధానముగా మన మనస్సుకి కారకుడైనటువంటి చంద్రుడికి, ఆ చంద్రుడి యొక్క ప్రభావంతో మనిషి అనేకమైనటువంటి కోరికలను కోరుకుంటూ ఉంటూ ఉంటాడు. అయితే అమావాస్య రోజు మనకు చంద్రుడు ఉండడు కాబట్టి మనం చేసేటటువంటి పరిహారాలన్నీ కూడా ఆ మనస్సుకు సంబంధించినటువంటివి కాబట్టి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ చంద్రుడు లేనటువంటి అమావాస్య రోజు నాడు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు అమావాస్య రోజు ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసుకుని మీ పూజా మందిరంలోకి ప్రవేశించిన తరువాత ఒక ఎర్రటి గుడ్డను తీసుకోవాలి. ఆ ఎర్రటి గుడ్డలో మీరు 5 యాలకులను, కొద్దిపాటి బియ్యమును, అలాగే పసుపు, కుంకుమ, 2 కాయిన్స్ను, అలాగే ఒక పసుపు రంగు పుష్పాన్ని కూడా వేయాలి. చామంతి కానీ లేదా ఏదైనా పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని వాటిలో వేసి వాటన్నిటినీ కూడా ఒక మూటగా చేసి ఎర్రటి దారంతో వాటన్నిటినీ కూడా కట్టాలి. కట్టిన తరువాత మీ పూజా మందిరంలోనే ఆ మూటనంతటినీ కూడా ఉంచి మీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైతే నెరవేరాలి అని అనుకుంటున్నారో ఆ కోరిక చెప్పుకుని 2 ఆవునేతి దీపాలను వెలిగించాలి. మీకు ఉద్యోగం రావాలి అని మీకు కోరికగా ఉంటే ఉద్యోగం కోసం చేయండి. అలాగే వివాహం జరగాలి అనేటటువంటి కోరికతో ఉన్నవారు వివాహం జరగటం కోసం చేయండి. అలాగే వారికి ఏదైనా రుణ బాధలు కానీ లేదా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగాలి అన్నా సరే ఆ మనసులో ఉన్నటువంటి ఆ కోరికను చెప్పుకుని ఆ యొక్క పూజా మందిరములో ఆ రాత్రంతా కూడా అమావాస్య రోజు రాత్రంతా కూడా ఆ మూటను ఉంచి మరుసటి రోజు అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ మూటనంతటిని కూడా తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా సరే చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, లేదా పారేటటువంటి నీటిలో కానీ, లేదా చెరువులో కానీ వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలి అని మరొకసారి చెప్పుకోండి. ఇలా ఈ పరిహారం ఆచరించారంటే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మీ మనసులో ఉన్న కోరిక అంతా కూడా నెరవేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.